హాయ్ అండి, ఈరోజు మనం బబీస్ కిచెన్లో మష్రూమ్ కర్రీ ఎలా చేయాలో చూసేద్దాము. ఈ మష్రూమ్ కర్రీ చపాతీ, రైస్, పుల్కా దేనితోటైనా బాగుంటుందండి. చాలా స్పైసీగా ఉంటుంది. సో ఎలా చేయాలో చూసేద్దామా? వెల్కమ్ టు బబీస్ కిచెన్. నేను ఆల్రెడీ మష్రూమ్స్ని వాష్ చేసేసాను. మీకు మట్టిగా అనిపిస్తుంది, ఇంకా కలర్ బాగుండట్లేదు అనిపిస్తే ఆ పైన ఉన్న స్కిన్ అయితే పీల్ చేసేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ స్కిన్ ఏం తీయలేదు, ఒకసారి ఆల్రెడీ వాష్ చేశాను ఉప్పు వేసి. ఇప్పుడు మనం ఈ మష్రూమ్ అన్నిటిని కూడా కొద్దిగా పసుపు వేసిన నీళ్ళలో, వేడి నీళ్ళలో ఒక్క 5 నిమిషాలు అలా వేసి ఉంచేద్దాము. ఇప్పుడు దానికోసం నేను కొద్దిగా వాటర్ తీసుకొని కొంచెం పసుపు వేసి లైట్గా గోరువెచ్చగా చేసుకున్నాను. నీళ్ళు వేడెక్కేసిన తర్వాత మష్రూమ్ అన్నిటిని కూడా వాటర్లో ఒక 5 మినిట్స్ అలా వేసి ఉంచాను. మళ్ళీ ఒకసారి శుభ్రంగా కడిగేసుకొని తర్వాత ఇప్పుడు మష్రూమ్స్ని కట్ చేసుకోవాలి. మీకు ఎలా కావాలంటే ఆ సైజులో కట్ చేసేసుకోవచ్చు. 4 ముక్కల కింద కట్ చేసుకోవచ్చు, లేదా నేను చూపించే రకంగా చిన్న చిన్న స్లైస్ లా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ముక్కలన్నిటిని కూడా పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు కర్రీ చేసుకోవడానికి ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. నూనె వేడెక్కేసిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి. నేను ఇక్కడ 6 ఉల్లిపాయలు తీసుకున్నాను. అలాగే కొద్దిగా కరివేపాకు, దంచిన అల్లం వెల్లుల్లి కూడా వేసుకున్నాను. అల్లం వెల్లుల్లి ఫ్రెష్గా దంచి వేసుకోండి, అప్పుడు ఫ్లేవర్ బాగుంటుంది. ఇప్పుడు ఈ ఉల్లిపాయలని ఒక 2 నిమిషాలు అలా మూతబెట్టి మగ్గించుకుందాము. చూడండి, ఉల్లిపాయలు మగ్గిపోయినాయి. ఇప్పుడు మనం ఈ కర్రీకి కావాల్సిన పొడులన్నింటినీ వేసుకుందాము. పసుపు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, అలాగే గరం మసాలా కూడా వేసుకున్నాను. పొడి అన్నిటిని కూడా మీకు కావాల్సినంత కొలతలో వేసుకోండి, అంటే మీరు తిని కారాన్ని పట్టి అడ్జస్ట్ చేసి వేసుకోండి. ఇప్పుడు ఈ పొడిది పచ్చవాసన పోయినంత వరకు 1 నిమిషం అలా కలబెట్టేశాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ని కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసిపోయేలా ఒకసారి కలబెట్టేసుకుందాము. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుందాము. మీకు రుచికి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకోండి. ఈ సాల్ట్ కూడా యాడ్ చేసుక ఒకసారి కలబెట్టేసుకొని ఒక 2 నిమిషాలు అలా మూత పెట్టి ఉడికించుకుందాము. చూడండి, వాటర్ అలా దిగుతుంది కదా. మనం ఈ కర్రీలోకి ఎక్స్ట్రా వాటర్ ఏం యాడ్ చేయాల్సిన అవసరం లేదు. మష్రూమ్లో ఉన్న వాటర్ అలా దిగి అది అలా ఉడుకుతుంది అనమాట. అందువల్ల మనం ఎక్స్ట్రా వాటర్ అయితే యాడ్ చేయాల్సిన అవసరం లేదు. అలా సిమ్లో పెట్టి కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ వాటర్ అంతా డ్రై అయిపోయిన తర్వాత పెప్పర్ యాడ్ చేసుకోవాలి, అంటే మిరియాల పొడి యాడ్ చేసుకోవాలి. మిరియాల పొడి యాడ్ చేయడం మాత్రం స్కిప్ చేయకండి. ఈ కర్రీకి ఎక్స్ట్రా ఫ్లేవర్ ఇచ్చేదే మిరియాల పొడి, అందుకని మిరియాల పొడి వేయడం మీద స్కిప్ చేయకండి. అలాగే మనం మష్రూమ్ నుంచి వాటర్ దిగుతూ ఉంటుంది కదా అని మనం మంట మాత్రం ఎక్కువ పెట్టకండి, సిమ్లోనే పెట్టి చేయాలి. ఎందుకంటే ఆ వాటర్ తోటే మష్రూమ్ ఉడుకుతుంది అనమాట. అందుకని ఈ ప్రాసెస్ అంతా కూడా మీరు సిమ్లో పెట్టి చేయండి. మన కర్రీ అయితే రెడీ అయిపోయింది. మీకు కూడా ఈ కర్రీ రెసిపీ నచ్చినట్లయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీకు ఎలా కుదిరిందో అనేది కామెంట్ బాక్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.